గుంటూరు 25వ డివిజన్ వీఐపీ రోడ్లోని కమ్యూనిటీ హాల్ వద్ద మరియు 39వ డివిజన్ పలకలూరు రోడ్డు కృష్ణబాబు కాలనీ నందు మొత్తం 2,02,00,000తో సీసీ రోడ్ల నిర్మాణానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలం వెంకటేశ్వర్లు, సింగంశెట్టి వీరయ్య, కదిరి సంజయ్, కసుకుర్తి హనుమంతరావు, ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో తీసుకున్నాను. కోటి 50 లక్షలు రోడ్లు సీసీ రోడ్లు శంకుస్థాపన వచ్చి, అట్లాగే గతంలో 2 మంత్స్ క్రితం నిలబడ్డాము. ఈ రోడ్లన్నీ కూడా 2 మంత్స్ క్రితం 2,50,00,000 పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కూడా హనుమంత రోడ్లు కూడా 8,4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఆదర్శ నగర్, లక్ష్మీనగర్, సాయినగర్ మొదలై ఉన్నాయి. ఇంకా ఒక 9 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నారు. అది కౌన్సిల్లో ఉంది. తొందరలో వస్తుంది. 25వ వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగగానే సహకరించి ఎంతో ఇదిగా 25వ డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో ఈ 20 years బ్యాక్ కూడా ఈ రోడ్డుని పట్టించడం లేదు. ఎన్ని గవర్నమెంట్ మారినా వచ్చామని పట్టించుకున్న మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు చొరవతోటి మేము ఏ ఫైల్ పెట్టినా కానీ అమ్మటే శాంక్షన్ చేయడం, అధికారులతో మాట్లాడేసి మా 25వ డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా 25వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వంలో మేమంతా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ అందరికీ కూడా ఏ అవసరాలు తీర్చుకుంటూ మా వంతు కృషి మేము చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ సమస్య ఉన్న ఆ సమస్య దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ